హాయ్ హలో వెల్కమ్ టు మకుటా మీడియా. ఆంధ్రప్రదేశ్లో కాపులు పవన్ కళ్యాణ్ గారికి దూరం అయిపోయారా? కూటమి మీద తీవ్ర వ్యతిరేకంగా కాపులందరూ ఒకటవుతున్నారా? కూటమికి ఈసారి ఓటమి తప్పదా? ఆ దశగానే కాపులందరూ పవన్ కళ్యాణ్ గారికి, కూటమికి, జనసేన పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా? అలాంటి మాటలు ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ వినిపిస్తున్నాయి. ఎందుకు ఈ మాటలు వస్తున్నాయి? 2024 ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు విన్నంటే కాపులందరూ ఒక తాటిపైకి వచ్చి, కాపు సంఘాల ప్రతినిధులు, నాయకులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పకపోయినా వాళ్ళు భుజాన వేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం, ముఖ్యంగా జనసేన పోటీ చేసినటువంటి 21 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతి గల్లీకి తిరిగి జనసేనకి సంబంధించి జనసేన ఎమ్మెల్యేలందరికీ కూడా సపోర్ట్ చేసి గెలిపించినటువంటి కాపు సంఘాల నాయకులు ఇప్పుడు ఎందుకని దూరంగా ఉన్నారు? ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కులాల మీదే రాజకీయాలు జరుగుతాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా భారతదేశంలో జరుగుతాయి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎక్కువ స్థాయిలో జరుగుతాయని మనందరికీ ఎప్పటి నుంచో తెలిసింది. అయితే ఇలాంటి మాటలు ఎందుకు వస్తున్నాయి? కాపులకి, ముఖ్యంగా జనసేన పార్టీ అనేది ఒక వరంగా భావించారు. మరి అలాంటి జనసేన కాపులకి ఏమీ చేయలేదా? అందుకే వీళ్ళందరూ విముఖతగా, ఇష్టపూర్వకంగా లేరా? వాళ్ళంతా ఆశించిన స్థాయిలో కాపులకి సంబంధించినటువంటి యువతని ఎక్కడా కూడా చారదీసినటువంటి పరిస్థితి లేదా అంటే, అలా లేకపోయినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఏం చేస్తుందంటే, కాపులని రెచ్చగొడుతూ, అంటే కాపులకి సంబంధించినటువంటి మిగతా ప్రజల్ని కాదు, ముఖ్యంగా కాపు నాయకుల్ని రెచ్చగొడుతుంది. మీరింత కష్టపడి పనిచేశారు కదా, మిమ్మల్ని ఎప్పుడన్నా పిలిచి మాట్లాడారా? మిమ్మల్ని ఎప్పుడన్నా పిలిపించుకుని కనీసం థ్యాంక్స్ అని ఏమన్నా చెప్పారా? కనీసం కాపు సంఘాలకి సంబంధించినటువంటి దాసరి రాము గారు లాంటి వ్యక్తుల్ని కనీసం పిలిపించుకుని మాట్లాడినటువంటి సందర్భం ఉందా అనేది కొంతమంది వాదన. ఇలా వాళ్ళని పిలిచి అంబటి రాంబాబు గారు కావచ్చు, లేదంటే కొంతమంది వ్యక్తులు కావచ్చు, లేదంటే రీసెంట్గా బీసీవై రామచంద్ర యాదవ్ గారు లాంటి వ్యక్తులు వీళ్ళని ఆకర్షిస్తూ పిలిచి, మేము మీకు గౌరవిస్తాం, మాకు సపోర్ట్ చేయండి అనేటువంటి మాటలు వినపడతా ఉన్నాయి. కొంతమంది బయటకు వచ్చి బోడే రామచంద్ర యాదవ్ గారు లాంటి వ్యక్తులు కూడా సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. అది కూడా ఆయన దీక్షకు సంబంధించి, పార్టీకి కాదు. కాకపోతే ఇక్కడ రీసెంట్గా మనం చాలా క్లారిటీగా వైఎస్ఆర్సీపీ ఒక పథకం ప్రకారం ఏ కాపులనైతే చూసి పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా ముందడుగు వేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని శాసించే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారో, ఆ కాపులని పవన్ కళ్యాణ్ గారికి దూరం చెయ్యాలి, జనసేన పార్టీకి దూరం చెయ్యాలి, కూటమికి దూరం చెయ్యాలి, తన వైపు తీసుకోవాలి. దీనికి తగ్గట్టుగానే మనకి అంబటి రాంబాబు గారిని రంగంలోకి దింపారు. చాలా క్లారిటీగా ఆయన నోటి దూలతో, నోటికి ఏదొస్తే అది మాట్లాడి ఇంట్లో అమ్మానాల్ని నాన్నల్ని పిచ్చి పిచ్చి బూతులు తిట్టేసి దానికి మళ్ళీ కాపు నాయకుడు అని తగిలిచ్చాడు. అప్పటిదాకా ఎక్కడా కూడా కాపు నాయకుడు అనేటువంటిది ఆయన రాజకీయ చరిత్రలో ఎక్కడా వినిపించలే, కానీ అప్పుడు మాత్రం ఆయనకి తగిలిచ్చారు. ఆ తర్వాత మనందరికీ తెలుసు, ఆ తర్వాత మొన్న జరిగినటువంటి నిరాహార దీక్షకి సంబంధించి కూడా ఆయన కాపు నాయకుడిగా, కాపుల మీద కుట్ర చేస్తున్నారు, కాపు నాయకులను అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేశారు. సో ఆ దశగానే వైఎస్ఆర్సీపీ కుట్రలు చేసుకుంటూ కాపు నాయకులను దగ్గర చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. తద్వారా కాపు ప్రజానీకానికి కొంత ఒక సందేశం పంపించే విధంగా, కాపులకి మీకు కూటమికి సపోర్ట్ చేయటం వల్ల ఒరిగింది ఏమీ లేదు అనేటువంటి చెప్పే ప్రయత్నం చేసుకుంటూ వస్తుంది. అలా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా చేయట్లేదా అని అంటే ఆయన చేతుల్లో ఏం లేదు. ఇక్కడ ముఖ్యంగా ఒకటి ఆలోచించుకోవాలి, కాపులకి ఇంకొక అవకాశం ఉందా? కాపులకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఇంకొకళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది కాపులు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి టైం. రాజశేఖర రెడ్డి గారిని నమ్మారు, జగన్మోహన్ రెడ్డి గారిని 2019 నుంచి 24 వరకు నమ్మారు. ఏమన్నా ఉద్ధరించి చేసింది ఏమన్నా ఉందా? సరే, కొంతమంది అంటున్నారు కాపు కార్పొరేషన్ నిధులే ఇంతవరకు విడుదల చేయలేదు కూటమి ప్రభుత్వం, మమ్మల్ని నమ్మించి మోసం చేసింది అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఇంకొక 1000 కోట్లు అని చెప్పి 2000 కోట్లు ఏమైనా ఇచ్చారా? చెప్పండి, లేదు కదా. మరి పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు, పవన్ కళ్యాణ్ గారి మీద ఇంత అక్కసు ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారి కోసం 5 ఏళ్ళు వెయిట్ చేశారే, పవన్ కళ్యాణ్ గారి కోసం ఇంకొక 2-3 ఏళ్ళు వెయిట్ చేయలేరా? అంత ఓపిక నశించిందా? పోనీ వేరే ఏమన్నా ప్రత్యామ్నాయం అంటే అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తిని వైఎస్ఆర్సీపీ తరఫున సీఎం క్యాండిడేట్గా ఏమన్నా అనౌన్స్ చేశారా? చేసేస్తాననేటువంటి ప్రపోజల్ ఏమన్నా కాపు నాయకులకి, కాపు
ప్రజానికానికి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఇచ్చేశారా? లేదు కదా. మరి ఎందుకు అంత బాధపడిపోతున్నారు? సరే, కాపులకు సంబంధించి ఏ చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా ఎవరూ పట్టించుకోవట్లేదు అనేటువంటిది నిజమే, కరెక్టే. దాన్ని కొంతవరకు మనం ఓపికతో వెయిట్ చేయాలి. అది సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాలు అంటే రాత్రికి రాత్రే ఎవరూ కూడా, ఏ రాజకీయ పార్టీ అయినా కూడా మనకి న్యాయం చేయడానికి, జనసేన పార్టీ ముఖ్యంగా అక్కడ కూటమిలో ఒక భాగం మాత్రమే. జనసేన పార్టీ లేకపోతే కూటమి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నిలబడదా అంటే డెఫినెట్గా నిలబడుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు కదా. అలాంటప్పుడు మన వరకు, అంటే మన స్థాయి వరకు వచ్చే వరకు పవన్ కళ్యాణ్ గారు వెయిట్ చేయాలి. ఆయన శాసించే స్థాయికి రావాలి. కనీసం అది ఇప్పుడా, నెక్స్ట్ ఎలక్షన్ అనేది మనం చెప్పలేం, బట్ వస్తుంది, 100% వస్తుంది. ఇంకొక నాయకుడు ఎవరన్నా ఉన్నారా పోనీ చెప్పండి, జనసేన పార్టీ లాగా, పవన్ కళ్యాణ్ గారి లాగా ఒక నిజాయితీగా ఒక రాజకీయ పార్టీని పెట్టి ఇలా కన్స్ట్రక్టివ్గా, ఆయన హెల్త్ బాగోపోయినా, ఇంకొకటి బాగోపోయినా, అన్నీ ఆయనే ఒక పార్టీని నడుపుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు చాలా చాలా ఇబ్బందులు వస్తాయి. ఒక దశాబ్ద కాలం పోరాటం చేశాడు ఆయన, ప్రజల్ని నమ్మించారు. వాళ్ళ అన్నయ్యలాగా పార్టీ తీసేస్తాడు అనేటువంటి ఒక మాటల్ని మోసుకుంటూ ముందుకొచ్చాడు ఆయన. 2 చోట్ల ఓడిపోయారనేటువంటి అవమానాన్ని కూడా ఆయన ఫేస్ చేసి నిలబడి ఒక యుద్ధం చేసుకుంటూ వచ్చాడు. ఇంట్లో ఆడవాళ్ళని తిట్టారు, ఇంట్లో ఇష్టానుసారం బూతులు తిడుతున్నా కూడా తట్టుకుని నిలబడ్డారు. ఏ రోజు ఇప్పుడు మాట్లాడేటువంటి సోకాళ్ళు కాపు నాయకులు ఎవరో కూడా ఆ రోజు అంబటరాంబాబు గారి గురించి కొంతమంది మాట్లాడుకుంటూ బయటకు వచ్చారు కదా, వాళ్ళకి చెప్తాను. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ తల్లిని, వాళ్ళ పిల్లల్ని నీచాతి నీచంగా మాట్లాడినప్పుడు కాపు సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరన్నా వచ్చి ఇది తప్పు, పోసాని కృష్ణమురళి తప్పు అని కానీ, అంబటి రాంబాబు గారు మాట్లాడినప్పుడు కానీ, రోజా గారు మాట్లాడినప్పుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడినప్పుడు కానీ, పెర్ని నాని గారు పవన్ కళ్యాణ్ గారిని ఒరే నా కొడక అన్నప్పుడు కానీ మాట్లాడాల్సి, ఇప్పుడు వాళ్ళకి హక్కుగా ఉండేది. బట్ నేను ఒకటైతే చెప్తాను, దాసరి రాము గారు లాంటి వ్యక్తులు, ఎందుకంటే నా కళ్ళతో నేను చూశాను, పవన్ కళ్యాణ్ గారు ఏ నియోజకవర్గాల్లో పోటీ చేశారో ఆటలతో పాటు టీడీపీ, బీజేపీ పోటీ చేసినటువంటి నియోజకవర్గాల్లో కూడా నేనే అటు ఉత్తరాంధ్రలో చూసా, అటు విజయనగరం, వైజాగ్, అనేక చోట్ల, పిఠాపురం, అనేక నియోజకవర్గాల్లో ఆయన హెల్త్ బాగోపోయినా, ఆయన కాళ్ళకి కొంచెం ఇబ్బంది అయినా కూడా తిరుగుతూ వచ్చారు. చాలా, అంటే మండు టెండర్లో ఆయన పాత్ర వహించారు. బట్ కాకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి మిగతా పార్టీలాగా పవన్ కళ్యాణ్ గారిని చూడలేదు. దయచేసి ఓపిక పట్టండి, ముఖ్యంగా కాపు నాయకులకి. అలా అని చెప్పేసి కాపు యువత అంతా, లేదంటే కాపు ప్రజానికం అంతా కూడా జనసేన పార్టీకి వ్యతిరేకంగా ఉందంటే శుద్ధాబద్ధం, జీరో. నేనైతే శ్రీకాకుళం ఫోన్ చేశా, ఉభయ గోదావరి జిల్లాలకు ఫోన్ చేశా, రాయలసీమలో బలిజలకు ఫోన్ చేశా, వీళ్లతో చాలా క్లియర్గా మాట్లాడా. బట్ బయటకు వచ్చి మీరు ఏమన్నా ఫోన్ లైన్లో ఇస్తారా అని అడిగాను, కానీ బట్ ఎందుకులే వాళ్ళ గురించి మాట్లాడడం అనేది నేను వదిలేశాను. పవన్ కళ్యాణ్ గారి మీద మాకు పూర్తి స్థాయి నమ్మకం ఉంది. అటు తూర్పు కాపులైనా, ఇటు ఉత్తరాంధ్ర, లేదంటే ఇక్కడ మన గోదావరి జిల్లా, కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి కాపులైనా, బలిజ కాపులైనా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద 100కి 100% ఆయన పరిపాలన మీద, ఆయన పనితీరు మీద 100% సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. చిన్న చిన్న పొరపాట్లు వస్తాయి, దాన్ని సరిదిద్దుకుని పవన్ కళ్యాణ్ గారు దాదాపు ఎన్ని పదవులు జనసేన పార్టీకి సంబంధించి వచ్చాయో వాటిలన్నింటినీ ఎలా ఉపయోగించుకున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. అలాంటి వచ్చినప్పుడు కూడా దాటుకుని వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కాస్త మనం ఊపిరి చలపనివ్వాలిగా. పనితీరులో ఆయన దేశం మెచ్చుకోగల పనితీరు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, అటవీ శాఖ మంత్రిగా. అలాంటిది ఆయన పార్టీని కూడా ఆయన బిల్డ్ చేసుకోవడానికి కొంత టైం కావాలి. సరైన నాయకత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆయన నమ్మి వాళ్ళకి బాధ్యతలు అప్పగించేటువంటి స్థాయిలో ఉన్నారా లేదా అని చూసుకోవాలి. అధికారంలో లేనప్పుడు వేరు, అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ వేరుగా ఉంటుంది. అలాంటి వ్యక్తుల్ని ఆయన ఎన్నుకుని చూసుకుంటున్నారు. గతంలో ఉన్నది వేరు, ఇప్పుడు వచ్చిన తర్వాత వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందని ఆయనకి 1-2 సార్లు చెక్ చేసుకుంటున్నారు. అంతే తప్ప ఎవరో కొంతమంది నాయకులు, కాపు నాయకులు వైఎస్ఆర్సీపీ ట్రాప్లో పడి ఏదో ప్రగల్భాలు పలికేటువంటి మాటలే తప్ప అసలు సిసలు కాపులు ఎవరో కూడా పవన్ కళ్యాణ్ గారిని నిజంగా మార్క్ మై వర్డ్స్ గుర్తుపెట్టుకోండి,
పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని విడిచి వెళ్ళే ప్రసక్తే లేదు. అది 100%. ఎన్ని కుట్రలు వైఎస్ఆర్సీపీ చేసినా సరే పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని విడిచి వెళ్ళరు. ఏ పార్టీ కూడా అంటే ఇక్కడ అంటే పవన్ కళ్యాణ్ గారికి కాపుల్ని అంటకట్టేస్తారా అని అంటే డెఫినెట్గా అంటకట్టరు. అలా అని చెప్పి కాపులు లేకుండా జనసేన పార్టీని మనం చూడలేం. కమ్మలు లేకుండా టీడీపీని తెలుగుదేశం పార్టీని ఎలా చూడలేమో, రెడ్ల లేకుండా వైఎస్ఆర్సీపీ పార్టీని ఎలా చూడలేమో, కాపులు లేకుండా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీని కూడా మనం చూడలేము. ఇది అవునన్నా కాదన్నా ఇది నిజం. అలా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మిగతా పార్టీలాగా ఓన్లీ ఒక వర్గానికి మాత్రమే దోచిపెట్టట్లా. నిజమైనటువంటి అసలు సిసలైనటువంటి ఈ దేశంలో రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తి పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి పార్టీ. అందరినీ సమానంగా కుల మత ప్రాంతాలకు అతీతంగా చాలా గొప్ప గొప్ప సంస్కరణలు తీసుకొస్తూ నిజాయితీగా పార్టీని నడిపిస్తూ ఆయన కూడా నడుస్తున్నటువంటి వ్యక్తిగా మనం చూడాలి. సో డెఫినెట్గా మిగతా కాపులందరూ ఏదో వెళ్ళిపోతారు, ఇంకోటి చేసేస్తారు అనేటువంటిది ఎన్నో చేశారయ్యా. బట్ ఈసారి మాత్రం కాపులు వాళ్ళ ఆలోచనను మార్చేటువంటి పరిస్థితి లేదు. ఆ పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు కూడా తెచ్చుకోరు. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి.